ఈ వ్యక్తి కొన్ని మతపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ గంజాయి గురించి మాట్లాడతాడు. We don't say that something's haram unless God makes it haram. Other than that, like everything else is halal. And God never said that marijuana. ఖురాన్లో గంజాయిని హరాం అనగా నిషేధం అని స్పష్టంగా చెప్పలేదు కాబట్టి అది తీసుకోవచ్చని వాదిస్తాడు. అతడు దేవుణ్ణి నా తండ్రి అని సూచిస్తాడు. ఇది ఇస్లాం బోధనలకు విరుద్ధం. ఇస్లాం పట్ల సరైన అవగాహన కావాలి అంటే పండితుల సహాయం కోరండి, హదీసులు చదవండి అంటున్నారు. ఇస్లాం సోదరులు చెప్పే వివరణ ఏంటంటే, ఒక మహదీ అనే వ్యక్తి ఇలా ఉండడు. తన గొప్పతనం కోసం ప్రయత్నం చేయడు. మహమ్మద్ ప్రవక్త యొక్క ఉపదేశాల ప్రకారం ఒక మహదీ ముస్లిం సమాజంలో అందరి చేత అంగీకరించబడతాడు. ఇలాంటి ఫేక్ మహదీలను నమ్మకండి. ముస్లిం గ్రంథాల ఆధారంగా దైవజ్ఞానం పొందుకొని అసలైన మహదీ కోసం ఎదురు చూడండి అంటున్నారు. So the Mahdi doesn't know he is the Mahdi, and the Mahdi doesn't have the competencies of the Mahdi until one night Allah will transform him. ఇకపోతే క్రైస్తవ వక్తలు అనేక మంది అబ్దుల్లా హషీం చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. అంతేకాల క్రీస్తు విరోధులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఈ విషయాలు సమాజంలో ఇలాంటి వ్యక్తుల రాక మనిషి అంతానికి సమీపం అయ్యాడని చెప్తున్నాయి. బైబిల్ ప్రకారం అంత్యకాలంలో అనేక మంది వచ్చి దేవుళ్ళలాగా, క్రీస్తు లాంటి దైవ మార్గంలాగా ప్రకటించుకుంటారు అని చెప్పబడింది. ముఖ్యంగా క్రైస్తవులకు నేనే మార్గం, నన్ను వెంబడించాలి అంటున్నాడు. ఈ మాటలకు ఇతనే రాబోతున్న క్రీస్తు విరోధి అనే వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి. గమనించాలి, ఇలాంటి మాటలు మాట్లాడేవారు అబద్ధ క్రీస్తులు.